హాయ్ గాయ్స్, ఈరోజు బ్లాక్ ప్రింటింగ్ ఇంట్లో ఎట్లా చేయాలని నేర్చుకున్నాం. నీడ్ బ్లాక్ ప్రింట్స్, స్పాంజ్ అండ్ బ్రషెస్ ఇఫ్ నీడెడ్ అండ్ ఫ్యాబ్రిక్ పెయింట్స్. ఫస్ట్ నేను డై చేసిన శారీని తీసుకుంటున్నా. ఇది మల్ కాటన్ శారీ అనమాట. నేను పింక్. సో శారీ మొత్తం మంచిగా ముడతలు లేకుండా ఐరన్ చేయాలి. మళ్ళీ ముడతలు ఉంటే ప్రింట్. సో ఇప్పుడు నేను మొత్తం శారీ ఐరన్ చేస్తున్నాను. ఎస్పెషల్లీ బార్డర్స్ దగ్గర అస్సలు ముడతలు. స్పాంజెస్, బ్లాక్స్ అండ్ కలర్స్ తీసుకున్నాను. ఒక చిన్న బీకర్లో క్లాత్ పెట్టి పెయింట్ పోయాలి, లేదంటే డ్రై అయిపోతుంది పెయింట్ జల్దీ. ఇప్పుడు నేను ప్రాసెస్ చూపిస్తున్నాను. ఫస్ట్ స్పాంజ్ని కలర్లో డిప్ చేసి స్పాంజ్తో డ్యాబ్ చేయాలి బ్లాక్ మీద. దెన్ ఆ బ్లాక్తో ఎక్కడైతే మనకి ప్రింట్ కావాలో అక్కడ పెట్టి గట్టిగా ప్రెస్ చేసి 2 times or 3 times దాని మీద కొట్టాలి. అప్పుడే ప్రింట్ అనేది మంచిగా వస్తుంది క్లాత్ మీద, లేదంటే అంతా సగం సగం ప్రింట్ వస్తుంది. సో ఇక్కడ నేను క్లోజప్లో చూపిస్తున్నాను. ఇట్లా డ్యాబ్ చేయాలి. దెన్ అది ఎక్కడైతే కావాలో అక్కడ పెట్టి గట్టిగా ప్రెస్ చేయాలి. అప్పుడే ప్రింట్ మంచిగా వస్తుంది. ఇది క్లోజప్ షాట్. చూడండి ఎంత నీట్గా వచ్చిందో. ఎక్కడ కూడా ఇట్లా క్లమ్స్ లాగా లేదు, ఎక్కడ కూడా కలర్ ఎక్సెస్ లేదు, యూనిఫామ్గా ఉంది కలర్. అండ్ క్లాత్ కింద ఇంకో ఎక్స్ట్రా క్లాత్ వేసుకోవాలి. ఏమైనా ఎక్సెస్ ఏమైనా ఉంటే ఆ క్లాత్కి అంటుకుంటుంది, లేదంటే మళ్ళీ రిటర్న్ మన శారీ మీదే అంటుతుంది. సో బెటర్ ఎక్స్ట్రా క్లాత్ కింద వేసుకోవాలి. ఇట్లనే కంటిన్యూ చేశాను. మొత్తం ఆల్టర్నేట్ రిపీట్స్లో వేసాను, ఒకటే లైన్లో కాకుండా ఆల్టర్నేట్గా వేసాను. అట్లా శారీ మొత్తం వేసాను. సో లాస్ట్ వరకు చూడండి ఎట్లుందో. చూసాక నిన్ను వేసాక కన్ను వెనక్కిలాగా తీసుకోను, చెప్పుకోను, ఎడు తప్పుకోను, నువ్వద్దన్నా నేనొప్పుకోను. నువ్వేసే గవ్వలాటలు, మెలేసే గళ్ళబాటలు, నీదాకా